ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందాం. ఇక మొదలెడదామా? చలో. ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టుకునేందుకు నీళ్లు వేడి చేసుకుందాం. తర్వాత చికెన్ కడుక్కుందాం. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. నీళ్ళు వేడైనా ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. చికెన్ ఉడికింది, దించేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు మనం నూనె పోసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. తర్వాత మనం ఉప్పు వేసుకుందాం. మనం కాశ్మీరీ కారం పొడి వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాం. ఇంతకుముందు మనం గరం మసాలా వేసుకుందాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకుందాం. అది లేయర్ 1, ఇది లేయర్ 2. చివరిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ కోసం గిన్నె పెట్టుకుందాం. తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ కోసం బిర్యానీ ఆకు, రాతి పువ్వు, లవంగాలు, స్టార్ అనాస్, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసుకుందాం. ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాం.
పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు పోసుకుందాం. అప్పుడే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇంతకుముందు చికెన్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేద్దాం. ఎసరు వచ్చింది. కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. అన్నం ఉడికింది, దించేసుకుందాం. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తా. మెంటల్ ఉంది. ముక్క ప్రాపర్ ఉడికింది. మసాలా ప్రాపర్గా అన్ని ముక్కలకి రైస్కి మంచిగా పట్టింది. మామూలుగా లేదు. బిర్యానీ చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. అద్భుతం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సో ఇప్పటి నుంచి ఈ వీడియోలన్నీ మా చెల్లెతోటే కంటిన్యూ చేస్తాం. మా చెల్లె పేరు శిరీష. సో మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. సో వన్స్ అగైన్ మళ్ళీ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.